మనకు ఏప్రిల్ 8వ తేదీన అమావాస్య రానుంది. అలాగే సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. అంటే కొత్త అమావాస్య రోజు సంపూర్ణంగా సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. పైగా ఈ రోజు సోమవారంతో కలిసి రావడం వల్ల సోమవతి అమావాస్య కూడా అని పిలుస్తారు. ఇది 380 సంవత్సరాల తర్వాత అంతటి శక్తివంతమైన అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం రోజు ఉప్పుతో ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. మీకు ఏవైనా ఆర్థిక సమస్యలున్నా, డబ్బు సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయి. అమావాస్య రోజు చాలా శక్తులు ఉంటాయి కాబట్టి మనం తొలగించుకోవడానికి ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేసినట్లయితే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సూర్యగ్రహణం, కొత్త అమావాస్య, సోమవతి అమావాస్య కలిసిన అద్భుతమైన ఈ రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న రకరకాల దరిద్రాలు తొలగిపోయి ఈరోజు సూర్యగ్రహణం సమయంలో ఎవరైతే ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న దరిద్రమైన బాధలు అన్నీ తొలగిపోతాయి. గ్రహణం సమయంలో ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీకున్న జీవితంలో కొన్ని మార్పులనేవి జరుగుతాయి. మీకున్న గ్రహణ దోషాలు కూడా ఇంటికి తగలకుండా నరదృష్టి, నరకన్ను, నకారాత్మక శక్తి కూడా తొలగిపోతాయి. ఏ ఇంట్లో వారికి ఎటువంటి గ్రహణ దోషాలు తగలవు. ఇలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. మరి అత్యంత శక్తివంతమైన ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మన ఇంట్లో అన్ని దరిద్ర బాధలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ నెల 8వ తేదీ అనగా ఏప్రిల్ 8, 2020న అత్యంత పెద్దదైన అయితే అమావాస్య రోజు ఇలా ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీరు భరించలేని కష్టాల్లో ఉన్నట్లయితే ఇలా ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు కష్టాల నుండి విముక్తి మాత్రం లభిస్తుంది. మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నా సరే, మీ యొక్క కష్టాలు, బాధలు, మీరు ఎవరికి చెప్పుకోలేని సమస్యలున్నా ఇలా ఉప్పుతో అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి రావడం వల్ల మీరు ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ అమావాస్య సూర్యగ్రహణం అనేది చాలా పవర్ఫుల్గా వచ్చింది కాబట్టి ఇలాంటి అమావాస్య రోజు ఇలా ఉప్పుతో ఇలా చేయడం వల్ల ఇక మీరు ఐశ్వర్యవంతులు అయ్యే విధంగా మారిపోతారు. అమావాస్య రోజు చేసే పరిహారం ఏదైనా సరే చెడును లాగేస్తుంది కాబట్టి మనకు చెడు శక్తి ఉందో లేదో అని తెలుసుకోవాలి అంటే మనకు అసలే కనిపించదు. కానీ మనకు కొన్ని సందర్భంలో కొన్ని చెడు జరగటం వల్ల అక్కడ చెడు శక్తి ఉందని మనం గ్రహించాలి. అప్పుడే మనం చెడు శక్తిని తొలగించాలి అంటే ఇలాంటి అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి ఇలా ఉప్పుతో ఇలా చేయడం వల్ల మన ఇంట్లో చెడు అంతా లాగేస్తుంది. కాబట్టి ఉప్పుతో ఏ పరిహారం చేసినా మనకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఉప్పుతో ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అమావాస్య మనకు సూర్యగ్రహణం కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా ఈ ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మీకు కొత్త సంవత్సరం అంతా రాజయోగం ఏర్పడుతుంది. మీకు ఏవైనా దరిద్ర బాధలు కానీ లేదా దిష్టి బాధలు కానీ అలాగే ఇరుగు పొరుగు మనపై ఏడ్చేవారు కూడా ఉంటారు కదా. ఇలా అమావాస్య రోజు ఉప్పుతో ఇలా చేయడం వల్ల ఇరుగు పొరుగు కన్ను అంటే దిష్టి తగులుతూ ఉంటుంది. మనపై కానీ, మన పిల్లలపై కానీ, మన డబ్బు పైన కానీ దిష్టి తగలడం అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఇలా దిష్టి తొలగిపోవాలన్నా అమావాస్య రోజు చేయడం వల్ల ఖచ్చితంగా తొలగిపోయి వారికే కొట్టే విధంగా మారిపోతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ ఉప్పుతో ఈ పరిహారం చేయండి. మీకున్న సమస్యలు అనేటివి వెంటనే తీరిపోతుంది. ఈ అమావాస్య చాలా శక్తులు కలిగి ఉంటుంది కాబట్టి మీకు చెడును తొలగించుకోవాలంటే అమావాస్య రోజు ఈ పరిహారం అనేది పాటిస్తే చాలు. ఎంతటి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. మీకు కోట్ల అప్పున్నా సరే అతి తొందరలోనే మీ అప్పు తీరి మీరే ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ
ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. ఈ రోజుల్లో చాలామంది ధనం సరిపోక అప్పుడు అప్పు చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి అప్పు చేయటం అలవాటు అయ్యాక ఇక అప్పుల మీద అప్పులు చేస్తూ పోతారు. చివరికి ఆ అప్పులు తీర్చలేక సతమతమైపోతూ ఉంటారు. అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా చాలామంది మనం చూస్తూనే ఉన్నాం. ఇలా తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నవారు అమావాస్య రోజు ఖచ్చితంగా ఉప్పుతో ఇలా చేస్తే చాలు, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మన పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథన సమయంలో సముద్రం గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. అదే సముద్రం గర్భం నుంచి ఉప్పు కూడా తయారైంది. అందుకే ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే చాలు. ఉప్పును కూడా ఎప్పుడు ఒకరి చేత నుండి ఇంకొకరి చేతుకు ఇవ్వకూడదు. ఎందుకంటే వారి చెడు మనకు సంక్రమిస్తుంది. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఉప్పుతో ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి, వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల మనకున్న దోషాలు ఏవైనా సరే అన్నీ తొలగిపోతాయి. కాబట్టి అమావాస్య రోజుతో ఈ చిన్న పరిహారం చేస్తే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుగా మారిపోవడం అనేది చాలా ఉంది. కాబట్టి మర్చిపోకుండా ఈ ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మీ బాధలన్నీ కూడా తొలగిపోయి కుబేరుడిగా మారిపోతారు అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అయితే అమావాస్య రోజున ఒక మట్టి పాత్ర అయినా సరే లేదా స్టీల్ పాత్ర అయినా సరే, మీ ఇంట్లో ఏ పాత్ర ఉన్నా సరే, దాంట్లో నిండుగా కల్లుప్పును పోసి దాని మీద నల్ల నువ్వులను పొయ్యండి. ఇలా నల్ల నువ్వులను కొన్ని పోసి ఒక పిడికెడన్ని పోసి దాని మీద పసుపు కుంకుమను పొయ్యండి. ఇది రాత్రి సమయంలోనే చేయాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అలాగే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేస్తే మీకు 100కి 100 రిజల్ట్ మాత్రం వస్తుంది. ఇలా పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీ ఇష్ట దైవాన్ని సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ పాత్రను శుభ్రమైన మూలన, అంటే మీ వంటగది ఉంటుంది కదా, వంటగదిలో ఎవరు చూడకుండా ఒక మూలన శుభ్రమైన ప్రదేశంలో ఒక మూలన ఈ బౌల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ అంతా వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో నుండి నెగిటివ్ వెళ్ళినప్పుడే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. అప్పుడే లక్ష్మీదేవి అమావాస్య రోజు ఆహ్వానిస్తుంది. ఇలా లక్ష్మీదేవి రావటం వల్ల మీకు డబ్బు అనేది 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.